హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గో డాట్ ఈ. చాలా రోజులైంది ఇలా షార్ట్ ఫార్మాట్లో ఒక వీడియో చేసి. ఐబీపీఎస్ క్లర్క్ కోసం ఇలా షార్ట్ వీడియోస్ అయితే చేసేవాడిని ప్రీవియస్గా. రోజు లైవ్ వీడియోస్ చేసి ఆ రోజు నేను ఏ సిలబస్ అయితే కంప్లీట్ చేశానో, ఏదైతే టార్గెట్ ఫినిష్ చేసుకున్నానో ప్రతిదీ ఇలా బోర్డు మీద రాసి నేను అప్డేట్ అది ఇచ్చేవాడిని. కానీ క్లర్క్ ప్రిలిమ్స్ అయితే నేను యావరేజ్గా ఒక 49 బిట్స్ అయితే పెట్టాను. అదైతే నాకు అంత సాటిస్ఫాక్షన్గా లేదు. దాని తర్వాత ఈ కొన్ని ప్రీవియస్ డేస్ అయితే నేను డైలీ ఒక మాక్ టెస్ట్ రాయడం, దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, అలాగే కొన్ని సెక్షనల్ మార్క్స్ కానీ ఏవైతే నేను క్వశ్చన్స్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు వదిలేసానో, ఏవైతే క్వశ్చన్స్ రాంగ్ అయ్యాయో అవన్నీ కూడా లైవ్ అయితే పెట్టి చేయడం అయితే స్టార్ట్ చేశాను కొన్ని డేస్లో. ఇంకా ఆర్ఆర్బీ క్లర్క్ విషయానికి వస్తే, ఇంకా అప్కమింగ్గా ఇంకా మహా అయితే ఒక 1 మంత్ ఉంది. ప్రతి ఒక్కరు నవంబర్ అనగానే ఏవేవో పిచ్చి పిచ్చి ఛాలెంజెస్ చేస్తారు, నోట్ నవంబర్ అది ఇది అని. అదేమీ కాకుండా నాన్ స్టాప్ ప్రాక్టీస్ ఇన్ నవంబర్ ఫర్ ఆర్ఆర్బీ క్లర్క్, ఈ ఛాలెంజ్ అయితే మీరు టేకప్ చేయాలి. టార్గెట్ కూడా నేను ఇక్కడ సెట్ చేశాను చూడండి. నవంబర్లో ఎన్ని డేస్ ఉన్నాయో అన్ని డేస్ ఇక్కడ నేను పెట్టాను. డిసెంబర్ 6th మనకి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిలిమ్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవ్రీడే 2 మాక్ టెస్ట్స్ రాయాలి. మాక్ టెస్ట్ 1 వచ్చేసి 10 AM నుంచి 1 AM వరకు మాక్ టెస్ట్ రాయడం, ఎక్స్ప్లెనేషన్ 2 అయిపోతాయి. నైట్ 9 PM నుంచి 12 AM వరకు మాక్ టెస్ట్ రాయడం, అలాగే ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం. టెక్స్ట్ బుక్ అయితే నా దగ్గర ఫుల్గా సబ్స్క్రిప్షన్ అయితే ఉంది. సో ఎడ్యూరవ్లో కూడా అయిపోబోతుంది. గైడీలో 1 ఫ్రీ టెస్ట్ అయితే ఉంది. ఆలివ్ బోర్డ్లో మొత్తం ఎన్ని టెస్ట్స్ ఉన్నాయో అన్ని టెస్ట్ డైలీ ఒకటి. లాస్ట్లో ఏఎఫ్టీ అనేది అడ్వాన్స్ ఫుల్ టెస్ట్ అనమాట. టెక్స్ట్ బుక్స్లో 5, ఆలివ్ బోర్డ్లో 5. ఆ తర్వాత లాస్ట్ 5 days వచ్చేసి అంటే డిసెంబర్ 1st నుంచి డిసెంబర్ 5th వరకు రివిజన్ ప్లస్ సెక్షనల్ టెస్ట్ అనమాట. రివిజన్ ఏంటంటే ఈ మాక్ టెస్ట్లో నువ్వు ఏవైతే మిస్టేక్స్ చేసావో అవి మాత్రమే రివిజన్ చేసుకుంటావు, క్వశ్చన్ మోడల్స్ ఇవన్నీనా. సో ఇదైతే నా టార్గెట్. ఇంకా మధ్యలో కొన్ని టెక్స్ట్ బుక్లో లైవ్ మార్క్స్ అయితే ఉన్నాయి. 12th, 13th, 14th, 15th ఇలాగా 12th మాక్ టెస్ట్, 13th మాక్ టెస్ట్ అని చెప్పేసి ఆ డేట్స్లో ఆ రోజే అవైలబుల్గా ఉంటాయి. సో అవి కూడా అటెంప్ట్ చేద్దాం. ఈ ఛాలెంజ్ని నేను ఎంతవరకు కంప్లీట్ చేస్తాను అనేది దేవుడి దయ. కానీ ట్రై చేయాలి, ఖచ్చితంగా ట్రై చేస్తాను. దానికి మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు కూడా మోటివేటెడ్గా ఉండాలంటే ఖచ్చితంగా ఛానల్ని డైలీ విజిట్ చేస్తుండండి మాక్ టెస్ట్ అప్డేట్స్ కోసం. ఉంటా మరి, బాయ్.